హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఇక్కడ ఫ్రిల్ నైటీ అయితే కుడుతున్నా. ఈ నైటీ కుడతా టైలరింగ్ చేసే వాళ్ళకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో ఒకసారి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. చెప్తానండి. అలాగే కొందరి కస్టమర్ల వల్ల టైలర్లు పడే కష్టాలు కూడా ఎన్నో ఉంటాయి. చెప్తా, అది కూడా నేను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మెయిన్ ప్రాబ్లం ఎలాంటి అనారోగ్యం వస్తుందో ఒకసారి చెప్తా చూడండి. ఇలా టైలరింగ్ చేస్తూ చేస్తూ బాగా కూర్చొని ఉంటాంగా ఇంకా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, ఇంకా కంటి చూపు కూడా చాలా బాగా తగ్గిపోయిద్ది. దేవుడు మనకు 2 కళ్ళే ఇస్తాడు, కానీ కృత్రిమంగా ఇంకో 2 కళ్ళు యాడ్ అవుతాయి అన్నమాట మనకు. అవేంటంటే సోడా బుడ్డి అద్దాలు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం లేడీస్కి ఎక్కువ అటాక్ అయ్యేది ఇదే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకా వేడి వల్ల ఎక్కువ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇది నాకు కూడా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క టైలర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ కరెంట్ వల్ల ఎక్కువ వేడి, దీనికి అస్తమానం కరెంట్ పెట్టి కుట్టాల్సిందే, ఇంకా కాళ్ళతో కుట్టలేము కదా. ఒకవేళ కాళ్ళతో కుట్టుతున్న వాళ్ళకైతే కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి అయినా కూడా టైలర్స్ మొండికి కుడుతూనే ఉంటారనమాట. ఇలా కుట్టడం అలా హాస్పిటల్కి పెట్టడం అన్నట్లుంది. ఇక్కడ వచ్చేది వేలేమి రావు. రోజంతా కుట్టుకున్నా మ్యాక్సిమం ఒక 500 రూపీ, లేదంటే ఇంకా ఒక 600 రూపీ వస్తాయి. అంతకన్నా ఏమి ఎక్కువ వస్తాయి? ఇంకా ఎక్కువ కుట్టి ఏమన్నా ఇది బోటిక్ కాదు కదా, ఇంట్లో ఉండి కుట్టేదే. ఇంట్లో ఉండి కుట్టే వాళ్ళకి అసలు విలువే లేదన్నట్లు ఏమవుతుందంటే ఒక రేటు పెడితే ఇంకొకరు పెట్టి కుడుతూ ఉంటారు. కాకపోతే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారులేండి. నేనేం ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు. అదే బోటిక్ వాళ్ళైతే అందరూ ఒక మాట మీద ఉండి అందరూ ఒకే రకంగా కుడతారు. ఇంకా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరి అవసరాలకు వాళ్ళు కుట్టుకుంటారు కదా, అందువల్ల ఇంకా ఎవరికి నచ్చిన రేట్లతో వాళ్ళు కుట్టేసుకుంటారనమాట. ఇంకొందరైతే మరీ ఘోరంగా ఇంకా చాలా తక్కువ రేటుకి కుట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఏదో అది కుట్టేది అందరితో పాటు స్టార్ట్ చేస్తే అందరూ ఎలా కుడతారో అలా కుట్టుకుంటూ, లేదంటే 10, 20 తగ్గించుకొని కుట్టుకోవడం అది బాగుంటుంది. వందలు తగ్గించేసి కుట్టించుకోవడం వల్ల ఇయర్కి మనకేమో కుట్టడానికి అన్నిటికీ బర్డెన్ అయిపోతుంది. దారాలు పెరుగుతాయి, ఇంకొచ్చేసి కరెంట్ బిల్లు పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నామన్నట్లు ఇంకా స్టార్టింగ్ వాళ్ళు చేసే కొన్ని ఇబ్బందులు అందరూ సఫర్ కావాల్సింది వస్తుంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఆడ వచ్చే వందలు కాస్త అవి హాస్పిటల్కి పెట్టడానికే సరిపోతుంది. ఇంకా ఇన్ని ఇబ్బందుల వల్ల ఈ టైలరింగ్ కుట్టాలనే అసలు అనిపించదు. ఏదో కుట్టిన వెంబడి డబ్బులు ఇస్తారా అంటే అది కూడా ఏమి ఇవ్వరు. ఇంకా వారాలు తెప్పించుకోవడము, నెలలు తెప్పించుకోవడము, ఇంకా అడిగితే ఇస్తాంలే, ఏం ఊరు వదిలి పారిపోతామా అనే మాటలు కూడా అంటారు అనమాట. ఇంట్లో కుట్టే వాళ్ళకు ఇలానే ఉంటుందేమో. ఒకవేళ అప్పులు ఇవ్వము, కుట్టము ఇలా అంటే ఇంకా మనల్నే నిందిస్తారు. అబ్బా వాళ్ళు కుడతారు, మీరు ఎందుకు కుట్టరు, ఎందుకు మీకు గిట్టుకోదు అంటారు. ఇంకా అట్లా గిట్టుకునే మాటకైతే అందరూ టైలరింగ్ నేర్చుకొని ఒకటి వాళ్ళు కుట్టుకోవచ్చుగా. ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా, కుట్టే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఇంకా అది కాదు అంటే ఇంకా అక్కడ అట్లా తక్కువ కుట్టే వాళ్ళకు అప్పు ఇచ్చినా కానీ చాలా రోజులు వెయిట్ చేసే వాళ్ళ దగ్గర కుట్టించుకోవాలి. డబ్బులు అడిగే వాళ్ళ దగ్గర ఎందుకు కుట్టించుకోవడము. ఇలా అందరూ ఉండరు, కొందరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. చాలా పర్సెంట్ ఇలాగే ఉన్నారు. అసలు అప్పు తీసుకుంటేనే తిప్పుకోవడం వీళ్ళకి పెద్ద పనిలాగా ఉందన్నమాట. ఇలా అందరూ కస్టమర్స్ అయితే ఏమీ ఉండరు. చాలామంది ఉండరని చెప్తున్నాను, కానీ మోస్ట్లీ పర్సెంట్ అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంకా కొందరైతే అప్పటికప్పుడు కుట్టించుకొని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారులేండి. అలాంటి వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు. ఇంకా రోజుకు లేట్ చేసుకుంటూ పోతే మనం కుట్టే పాతికో పరకో ఇంకా మన అవసరాలకు రాకపోతే మనం ఎందుకు అసలు ఆ టైలరింగ్ కుట్టడం. ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడైతే మనం ఖచ్చితంగా ఇదే టయానికి ఇవ్వాలి అని మనం అలా ప్రెజర్ చేసి కుట్టించుకుంటారు కదా. ఇంకా డబ్బులు కూడా అదే విధంగా ఇస్తే బాగుంటుంది. ఇంకా ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వనోళ్ళు ఇంకా అలా వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళని ఏం చేయలేము, అడుగుతూ ఉండి ఇప్పించుకోవాల్సిందే. సరే, ఇంకా ఇట్లాంటి ప్రాబ్లం కొన్ని అయితే ఇంకొన్ని అవేంటంటే ఇంకొందరు అంటారు, మీకేంటి మీ బ్లౌజులు అయితే ఒక గంటలో కూర్చుని అలా కుట్టేసుకుంటారు, ఏ టైంకి కావాలంటే ఆ టైంకి, మావి కుట్టమంటే మాత్రం లేట్ చేస్తారు అంటారు. ఇంకా లేట్ చేస్తారు అంటారు కదా, ఎందుకు లేట్ చేస్తారు?
ఒకటా రెండా ఏమన్నా కుట్టడానికి? ఎన్నో ఉంటాయి, ఎంతమందిటో ఉంటాయి కదా! అందరికీ అడ్జస్ట్ చేసి ఇయ్యాలి. ఇప్పుడు ఇంకా ఫెస్టివల్స్ టైం వస్తది కదా! అప్పుడైతే ఖచ్చితంగా అందరికీ బ్లౌజులు ఇవ్వాల్సి వస్తుంది. ఒకటో రెండో కుట్టించుకొని మిగతా టైంలో కుట్టించుకోవచ్చు. కాకపోతే ఏందంటే మొత్తం అప్పుడే ప్రెషర్ టైలర్‌లకి ఇంకా. పండగల సీజన్ వస్తదంటే ఇంక నిద్ర ఉండదు. పనులు చేసుకోవడం కూడా కష్టమే. ఇంకా టైలర్లు కూడా మనుషులే కదా! ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా టయానికి బ్లౌజులు కూడా కుట్టియాలి కదా! మీరే చెప్పండి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒకరోజు 2 రోజులు పెండింగ్ పడతాయి. ఇంకా అప్పుడు కూడా అడ్జస్ట్ అయ్యే గుణం ఉండాలి కదా అందరికీ. అయితే ఇలాంటి విషయాల్లో కొందరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇంకొందరు అసలు అర్థం చేసుకోరు. కొందరైతే ఏమంటారు, "ఏమో మాకు తెలీదు అయన్నీ. మీకు మేము టయానికే ఇమ్మని చెప్పినాం కదా! ఆ టయానికి మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందే" అని పేచి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు ఎదురైతూ ఉంటారులెండి. కొందరైతే బాగా అర్థం చేసుకుంటారు. మేము కుట్టలేము, ఇప్పుడు మాకు బాలేదు అంటే అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇలా అర్థం చేసుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళతో ఇంకా చాలా ఇబ్బంది పడాల్సొస్తది. అసలు ఇంక పండగల సీజన్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్క టైలర్‌కి ఇంకా బీపీ పీక్స్‌లోకి పోయినట్టే ఉంటుంది. టెన్షన్ ఇంకా. మొత్తం అన్నీ కుట్టాలి, కుట్టాలి అని. ఆలోపు ఏదైనా మిషన్ ట్రబుల్ ఇచ్చినా కూడా ఇంకా చచ్చినట్టు పోయి అదే రోజు తయారు చేపించుకోవాల్సిందొస్తదనమాట. ఇంకా అన్నీ చూసుకొని, ఇన్ని ప్రెజర్లు పడి, ఇంత అనారోగ్యాలతో ఈ టైలరింగ్ చేయాల్సిన అవసరం ఏముందా అనిపిస్తుంది ఒక్కోసారి. కాకపోతే ఇది చేయకపోతే చాలామందికి ఇబ్బందులు గూడా ఉంటాయనమాట. దీనివల్లే చాలామంది కొంచెం హ్మ్. అంతో ఇంతో ఖర్చులకు సంపాదించుకునే వాళ్ళు గూడా ఉంటారు. మన అవసరం కోసం మనం టైలరింగ్ జేస్తున్నాం గాబట్టి, ఎవరు ఏమన్నా పడాల్సిన రోజులు గూడా వస్తాయి ఇట్లా. ఇలాంటివన్నీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడుతూనే వచ్చాననమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగలేకపోయినప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి అనేది నాకు అనిపిచ్చింది. కాబట్టి నేను ఇన్ని అనారోగ్యాలు ఉంటాయని ఇప్పుడు తెలుసుకున్నాననమాట. ఒకప్పుడు నాకు చెప్పేవాళ్ళు అందరూ, "ఎక్కువ సార్లు కుడుతూనే ఉంటావు. ఇంక ఏమైనా వస్తే కష్టమైపోయిద్ది" అని చాలామంది అనుభవం ఉన్న టైలర్లు చెప్పారు. కానీ ఫస్టు మన ఇబ్బందులు అలాంటివి ఇంక ఏం చేయలేం మనం. దీని మీద ఆధారపడ్డాము అన్నట్లు ఇంక నేను, "సరే అక్క ఇప్పుడు మనం కొంచెం హెల్తీగా ఉన్నాం గదా! అప్పుడు చూసుకుందాం" అన్నట్లు నేను నెగ్లెక్ట్ చేశా చానా. కానీ అలా నెగ్లెక్ట్ చేయకూడదు. టైమ్ టు టైమ్ ఏమైనా మనం కూడా కొంచెం హెల్త్ బాగుండేలా చూసుకోవాలనిపించింది నాకు. అందుకు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. బిగినర్స్ అన్నా కొంచెం అర్థం చేసుకొని హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం. ఇంక నాకు చెప్పినప్పుడు నేను వినాలి అనుకుంటాం. కానీ ఏమంటే మనకు అవసరాలకి డబ్బులు అవసరమయ్యి సరే ఇంక ఎవరిచ్చినా కుట్టడము, ఎక్కువ సార్లు మిషన్‌తోనే టైమ్ స్పెండ్ చేయడం అనమాట. ఏదంటే డే అండ్ నైట్ కుట్టడము. ఇంకా ఫెస్టివల్స్ సమయం వస్తే ఇంకా కుట్టాలి కుట్టాలని టెన్షన్‌లో ఇంగ సరిగ్గా ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదనమాట అప్పుడు. ఇలాంటివి అందరూ ముందు టైలర్స్ అనుభవించి నాకు చెప్పిన వాళ్ళు చాలా మందున్నారు. సరే ఇంక ఎట్టకేలకు నేను గూడా అనుభవించాను. నేను అనుభవించి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ టైలర్స్ ఉన్నారు గదా! మరి వాళ్ళు గూడా మీరు ఎన్ని కుట్టగలుగుతారో అన్నే తీసుకొని చేసుకోండి. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకా కొంచెం వేడెక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకనే వస్తాయి ఇంకా అవి. మనం పిలిచినట్టే ఉంటుందనమాట. ప్రాబ్లమ్‌ని మనమే పిలుచుకున్నట్లుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు స్టార్టింగ్ టైలర్స్ తక్కువ రేట్ కుడుతున్నాము అని మరీ అలా పోటీ పడి కుట్టుకోకండి. ఏదైనా మీరు కుట్టుకోగలుగుతాము మేము ఈ రోజుకన్నవి చూసుకొని కుట్టుకోండి. ఇందులో అప్పుడప్పుడు డాక్టర్‌ను కన్సల్ట్ కాండి. ఇంకెవరికైనా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్‌లు ఉన్న వాళ్ళైతే. వాళ్ళు చెప్పినట్టు కొంచెం ఇని స్ట్రెస్ లేకుండా ఈ పనులైతే చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇలా ఇబ్బందులైతే పడకండి. స్టార్టింగ్‌లో నేను కొందరు చెప్పిన మాటలైతే అసలు ఇనలేదు. ఇంకా వస్తున్నాయి కుట్టాలి, కుట్టాలి అని నేనొక్కదాన్ని కుట్టుకుంటూ మళ్ళీ అది గాకుండా కొందరు మనుషులతో గూడా కుట్టించాల్సి వచ్చింది. ఇంకా అట్లా మనుషులు పెట్టి గూడా కుట్టించుకున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలామంది ప్రాబ్లమ్‌లతోనే నా దగ్గర ఇంకా కుట్టడం కొందరు చాలిచ్చేశారు. ఇప్పుడు లాస్ట్‌కు చివరకు నేనొక్కదాన్నే అయిపోయి మొత్తం అన్నీ కుట్టి ఇలా కొంచెం టెన్షన్ ఫీల్ అయిపోయి
కొన్ని అనారోగ్యాలతో ఇప్పుడు నేను కూడా కొంచెం బాధపడుతున్నా. కాబట్టే చెప్తున్నా, ఇంకా ఎవరైనా ఇలాంటి బాధలు పడకండి. మీకు ఎంతవరకు మీరు కుట్టగలుగుతారు, మీకు ఎంతవరకు ఇబ్బంది లేకుండా అవి మెయింటెనెన్స్ చేసుకోగలుగుతారో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఎక్స్ట్రాగా తీసుకొని ఇక్కడ ఇచ్చేది ఏమి ఉండదు అసలు. ముందు ఎంత సంపాదిస్తున్నావో అది ఒక టైం వరకు సంపాదించుకోగలుగుతాం, కానీ మళ్ళీ తర్వాత ఏమైందంటే అదే హాస్పిటల్ ఖర్చులకే సరిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మిషన్ వల్లే ఇన్ని అనారోగ్యాలు వచ్చాయని నాకు అర్థమైందనమాట. నాకు అర్థమై నేను మీకందరికీ ఈ వీడియో ద్వారా చెప్తున్నా. ప్రతి ఒక్కరూ కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ టైలరింగ్ అయితే చేసుకోండి. కొంచెం హెల్త్ బాగలేకపోయినా మనకంటూ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనకు ఏమన్నా అయితే మన ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి.